దేవుడు నిన్ను ఏర్పరచుకొని నిన్ను ఫలించేలాగా చేస్తుంది. నీ వాక్యము వింటున్నప్పుడు, నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, మనం దేవుని అడిగినప్పుడు ఏం కలిగించబోతున్నాడంట? ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన కృప ఎడతేక మన పట్ల ఉంటది అంట. అంటే అంత గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సామర్థ్యం కలిగిన వాడు. నీ నోరు బహుగా తెరువుము, నేను దాన్ని నింపేదను. నీ నోరు బహుగా తెరువుము. లస్స తల్లి యాలనమ్మస్స. నువ్వు నోరు తెరవకుండా మేనేజర్ దగ్గరికి వెళ్ళి తమ్మున నిలబడి, సరే సార్, ఓకే సార్ అని నువ్వే చెప్పుకొని నువ్వు వచ్చినావు అనుకో, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటాడు. అంటే నీకు శాలరీ ఇంక్రీజ్ కావాలి, నువ్వు నోరు తెరవలే, ఏం తెరవలే, పోయి ఒక 5 నిమిషాలు నిలబడి మేనేజర్ని ఇలానే చూసి సరే వచ్చేసావు, ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. ఏమని? ఈమె శాలరీకి వచ్చింది, ఈయనకి డబ్బులు పెంచాలి అని చెప్పి ఆయన అర్థం చేసుకొని ఆయన కంపెనీ లాస్ అయ్యేలాగా నీకు శాలరీ ఇచ్చి నడిపిస్తాడు. నువ్వు అడిగింది ఏం చేస్తాడు అంటే నోరు నువ్వు తెరిచినప్పుడు నీకు అవుతుందా అవ్వదా చెప్తారు. అదే నువ్వు తెరవనప్పుడు ఏమవుతుంది? గమ్మునో అంటది అంట. సో మన జీవితంలో కూడా ఏం జరగబోతుందంటే, నీ నోరు బహుగా తెరువుము, నేను దాన్ని నింపేదను. హల్లెలూయా. ఇర్మియాని దేవుడు తల్లి గర్భంలో ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో నువ్వు పిండముగా ఉన్నప్పుడే నా కనులు నిన్ను చూస్తాయి, నేను జనములకు ప్రవక్తగా చేశాను అన్నప్పుడు ఇర్మియా ఏమంటాడు? అయ్యా నేను బాలుడనయ్యా, నా నోటికి లేదు ప్రభువా అంటే మాట్లాడే శక్తి లేదు ప్రభువా అన్నప్పుడు, నీ నోరు బహుగా తెరువుము, నేను నీ నోటిలో నా మాటలు ఉంచి ఉంటాను అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే, మొదటిగా దేవుడు నీ చేయి పట్టుకొని నీ ముందు వెళ్తున్నాడు. రెండవదిగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే దేవుడు ఏం కలిగిస్తున్నాడు? నీ నోటి ప్రార్థన, నీ నోటిలో దేవుడు శక్తి అనుగ్రహింపచేసి మనం నడిపించే కృపను దేవుడు దయచేయడానికి సిద్ధమైనడంట. హల్లెలూయా.